దేవాది దేవుడే అని ఆ నుచ్చి మీద నిలబడి చెప్తున్నారండి. నీ తండ్రి అయిన దేవుణ్ణి, నీ దేవుణ్ణి, నీ సంతానానికి నీకును నీ తోడై ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వస్తాను, నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను నడిపిస్తాను అంటే ఆ మార్గం అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకు ఎన్నుకున్నారు దేవుడు ఇక్కడ మనల్ని? ఇక్కడ అవసరాలు తీర్చుకోవడానికి, ఇక్కడ అవసరాలు తీర్చుకోవడానికి కాదండి. దారి తప్పిపోయి ఉన్నాం మనం. దారి తప్పిన మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళాలి. కానీ మనం వెళ్ళవచ్చింది ఎక్కడికి? పరలోకానికి వెళ్ళాలి. కానీ మనం దారి తప్పి ఎక్కడికి వెళ్తున్నాం? ఖచ్చితంగా నరకానికి. ఎందుకంటే ఒక ఇంట్లో 2 మార్గాలు ఉంటే అందులో వాడు ఖచ్చితంగా తప్పు ఉంటుందండి. అంటే అక్కడ ఎప్పుడు కరెక్ట్ అనేది ఒకటే ఉంటుందండి. అంటే ఆ తప్పు మార్గం ఎన్నుకున్న వారు ఎక్కడికి వెళ్తారు? అందుకే సత్యం చెప్పేది ఎవరు? దేవుని వాక్యం మాత్రమే. ఈ వాక్యం ద్వారా మనం ఏం చేసుకోవాలి? మన కుటుంబాన్ని కట్టుకునేవారు. అందుకే దేవుడు మిమ్మల్ని రక్షించాడండి. మరి ఆ విషయాన్ని మనం వదిలేసి కేవలం మన యథాలాపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటే రేపు వద్దనే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళవలసి పరిస్థితి వస్తుంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మిమ్మల్ని అడిగితే, మరి నీకు ఇచ్చిన కుటుంబం ఏమైపోయిందని అడిగితే అప్పుడు మనం ఏ జవాబు చెప్పాలండి? మిమ్మల్ని నమ్మి నీకు కుటుంబాన్ని ఇచ్చాను కదా, ఆ కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయింది? నువ్వు వచ్చిన విధంగానే వాళ్ళు తీసుకొచ్చావా? ఏనాడైనా సరే నువ్వు హెచ్చరించావా? ఏనాడైనా వారిని నడిపించావా? కనీసం శ్రద్ధ తీసుకున్నావా అని దేవుడు అడిగితే అప్పుడు మనం ఏం చెప్పగలం? ఏదో యాదాలాపంగా వచ్చి వెళ్ళిపోయే చోటు కాదండి ఇది. ఇది పరలోకానికి తీసుకెళ్లే మార్గం. ఆ మార్గం గురించి ఇక్కడ యాకోబు చూపిస్తున్నాడు. నువ్వు ఎంతవరకు చేసింది చాలు, ఇంకా నేను వెళ్తున్న మార్గంలో నువ్వు నడవాలి. ఇంతవరకు అన్నగారిని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మోసగాడిగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళిన మార్గం చాలు, ఇంకా ఇదిగో నీ చూపించిన మార్గము, ఈ మార్గంలో నడుచుకోమని చెప్పి ఆయన చూపిస్తున్నాడు అనమాట. పిలిచింది ఎవరు? అక్కడ పరలోకంలో కనపడుతున్నాడండి ఆయన. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు కథ తెలుసు కదండి మనకి. తండ్రి మాట వినకుండా ఆస్తులు పంచుకుని బయటకు వెళ్ళిపోయి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి స్నేహితులను ఏర్పరచుకుని, అంటే అపహాసం కూర్చునే చోట కూర్చోకూడదండి. వాళ్ళు స్నేహితులు అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా ఎక్కడ తీసుకెళ్తారు వారు? అందుకే స్నేహితులు పట్టుకుని ఆస్తినంతా తగలేసుకుని తింటానికి తిండి లేక పందులు కాసుకుని పొట్టు తింటూ వాడు వచ్చి తండ్రితే అక్కడ బాధపడుతూ అప్పుడు అనుకుంటారు, నా తండ్రి ఇంటికాడ ఎంతకన్నా ఘనంగా భోజనం మా పని వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు అంటాడు, పరలోకానికి నీకు నేను వ్యతిరేకంగా పాపం చేసి పాపాన్ని మూట కట్టుకున్నాను, నా తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తండ్రి ఇంటికి బయలుదేరతాడండి. తండ్రి ఇంటికి బయలుదేరటమే యేసయ్య మించి ప్రయాణం చేయటం అండి. యేసయ్య మనకు నిచ్చిన. ఏ విధంగా అంటారేమో, ఆయన గాయపరచబడెను, మన అపరాధముల చేతను, పాపముల చేతను, దోషముల చేతను గాయపరచబడి, ఆ గాయాలే మెట్లు. ఇప్పుడు ఆయన మనకు నిచ్చిన, మన పాపాలన్నీ పరిహరించారండి. అందులోంచి నడుస్తూ ప్రభు ద్వారా నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళవలసిన వారు ఉన్నామండి. అలా వెళ్తున్నాం అనుకోండి, మన తప్పులు మన పొరపాట్లన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బయటకు వచ్చి క్రీస్తుని ఆధారం చేసుకుని నడుస్తూ వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తాం? తండ్రి అనే స్థానానికి వెళ్తామండి. అప్పుడు తండ్రి ఆ పైన ఉన్నటువంటి ఆయన మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారండి. మరి తప్పిపోయిన కుమారుడు ఇంట్లోకి వచ్చాకనా ఇంటి వాకి దగ్గర వచ్చినప్పుడు దూరంగా ఉండగానే, అయ్యో నా తప్పిపోయిన కుమారుడు నా ఇంటికి వస్తున్నాడని చెప్పి పని మనుషులందరూ సిద్ధం చేసుకుని అక్కడ ఉత్సాహంతోనూ సంతోషంతోనూ ఆయన ఎదుర్కొని ఇంట్లో తీసుకెళ్ళాడండి. ప్రభు కూడా అంతే. తప్పిపోయిన కుమారుడు కనుక మళ్ళీ తిరిగి రక్షించబడితే, ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఏం జరుగుతుందండి? ఇందు భోజనం.
అందుకే ఎప్పుడు కూడా మన దృష్టి దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. మనం ఒకళ్ళు వెళ్తే సరిపోదండి. నీకు ఇచ్చిన కుటుంబాన్ని కూడాను నీతో నడిపించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుందండి. అందుకే ఎప్పుడూ కూడా మనం దేవుని మార్గాన్ని ఇష్టానుసారంగా తీసుకోకూడదండి. ఇది పరలోక మార్గం, ఏకైక మార్గం, మరో మార్గం లేదండి. అందుకే ప్రభు చెప్తున్నారన్నమాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ప్రభువుని ఉపయోగించుకున్నాం అనుకోండి,